తెలివి ఉండే ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ మీద అవగాహన ఉండే నాయకులైనా, ఇంకొకరైనా కూడా రాప్తాడు మీటింగ్ జరిగిన తర్వాత మాట్లాడనికే లేదు, ఏం మాట్లాడలేదు. మా వాళ్ళలో కూడా అంతో ఎంతో ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 చూసి మా వాళ్ళు కూడా ఏంది సార్ మన పరిస్థితి అంటే. ఆ మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇంకా ఏం మాట్లాడాల్సిన పనే లేదు సార్, ఇంక నువ్వేం దాని గురించి వాళ్ళే మనకు వచ్చి చెప్తున్నారు సార్, ఇంకా మనకు ప్రజలలో బ్రహ్మాండంగా అంటే ఇంకేం మీరేం ఆలోచన చేయొద్దు సార్, మీరు అంతకుముందు మీ దగ్గరకు వచ్చేదే మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడేదే లేనే లేదు, ఇంకా మనం ఎట్టా ఎలక్షన్ ప్రొసీడ్ కావాలని దాని గురించి ఆలోచన చేస్తాం సార్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారు, మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా 100%. అంటే మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మీ మాజీ పార్టీ, మీరు ఎప్పుడైతే మీకు రాజకీయ అరంగేట్రం అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆవిడ. మీకు ఎవరు చెప్తాను, మాకు రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానము, ఇంకా మనం ఆమె గురించి మాట్లాడడం మాకు మంచిది కాదు. మేము 85 నుంచి రాజశేఖర రెడ్డిని అభిమానించే వ్యక్తిగా, అంతో ఇంతో రాజశేఖర రెడ్డి నా బంధువుగా నేను ఇంకా వాళ్ళని గురించి నేను జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిని. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎవరిని ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. ఆమె మాట్లాడినప్పుడు 2 రోజులు చూసాం, తర్వాత ఎట్ట కౌంటర్ ఇవ్వాలనేది ఆలోచన చేస్తాం అంతే. ఆమె ఈనాడు దాని మీద చెప్పింది, ఆమె మీద రాసి అంత ఫీల్ అయిపోయింది. యువతలో ఇంట్లో వ్యక్తులు రాసినప్పుడు ఆమె కూడా ఎంత ఆలోచన చేయాలి కదా. చివరిగా ఒక మాట, ఈసారి మళ్ళీ పాండ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చుంటారు, ఓకే. క్యాబినెట్లో మంత్రిగా మిమ్మల్ని రాంభూపాల్ రెడ్డిని చూడగలమా? ఖచ్చితంగా. రైట్ మా జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడింది. ఇది పాండ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే. మరో నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్. పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో